రాష్ట్రంలో పెట్టుబడులకు కేంద్రం సహకారం అందించాలని ప్రధాని మోదీని మంత్రి నారా లోకేష్ కోరారు. సుమారు 45 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరించారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించినట్లయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను ప్రధానికి వివరించారు. అనంతరం యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను మోదీకి నారా లోకేష్ అందజేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు కేంద్రం సహకారం అందించాలని ప్రధాని మోదీని మంత్రి నారా లోకేష్ కోరారు. సుమారు 45 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరించారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించినట్లయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైట్, ఇక మోదీతో లోకేష్ భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నా మొత్తంగా లోకేష్ ప్రధానితో భేటీ అయ్యారు. ఏ అంశాలపై చర్చ జరిగిందని మనం భావించవచ్చు? మీకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏపీ మినిస్టర్ నారా లోకేష్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టుల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించితో పాటుగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా ప్రధాని మోదీతో మంత్రి చర్చించినట్లుగా సమాచారం. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు నిర్ణయం పైన ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి లోకేష్. అలాగే ఈ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి ప్రధాని మోదీ నుంచి ఎంతవరకు మద్దతు ఉంది, సహకారం, కీలక సహకారం ఏదైతే లభిస్తుందో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుస్తున్నాయని చెప్పుకోవాలి. తద్వారా రాష్ట్రంలో ఆర్థిక పరిశ్రమాభివృద్ధికి అలాగే కొత్త మార్గాలు తెరుచుకునేందుకు కూడా ఈ అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి మోదీకి యోగాంధ్రపై రూపొందించినటువంటి పుస్తకాన్ని మంత్రి లోకేష్ అందించారు. అలాగే పుస్తకంలో యోగాంధ్ర ప్రాంతం, అక్కడ సంస్కృతి, చరిత్ర, ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ ఆ బుక్ ని రూపొందించారు. అలాగే విద్యారంగంలో వస్తువులపైన జీఎస్టీ తగ్గించడానికి సంబంధించినటువంటి దాని విషయంలో కూడా ప్రధానమంత్రి మోదీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు, విద్యావేత్తలు లాభపడతారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి కూడా రాష్ట్రంలో కొంత కీలకమైనటువంటి ఏపీకి మరిన్ని ఆర్థిక అవకాశాలు, పరిశ్రమల స్థాపన అవకాశాలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏదైతే చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి మోదీకి మంత్రి నారా లోకేష్ వివరించారు. థ్యాంక్ యూ కాంతి.